ఇంతకాలం గుర్తింపు సంఘంగా గెలిచిన సంఘాలు సింగరేణి కార్మికులకు సాధించింది ఏమీ లేదని సిఐటియు ప్రధాన కార్యదర్శి నరసింహారావు పేర్కొన్నారు. గురువారం ఎయిటింగ్లైన్ కాలనీ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గతంలో ఏఐటీసీకి అలాగే ఐఎన్టీసీకి టీబీజీ కేసుకు గుర్తింపు సంఘం కార్మికులకు ఓట్లేసి గెలిపించారని, అలాగే సింగరేణిలో మార్పు జరగాలంటే సిఐటియుతోటే సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఒక్కసారి సిఐటియుని గుర్తింపు సంఘంగా గెలిపించి సింగరేణి భవిష్యత్తు తరతరాలకు అందించే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగేలా సహకరించాలని కోరారు. సింగరేణిని కాపాడుకోవడం కోసం తమ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, గుర్తింపు సంఘంగా గెలిచిన సంఘాలు స్వలాభం కోసం, పైరవీల కోసమే మీ వద్దకు వచ్చి లేనిపోనివి చెబుతున్నారని ఆరోపించారు. టీబీజీ కేసు గుర్తింపు సంఘంగా గెలిచిన నాటి నుండి సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైందని, ప్రతి సమస్యకు రేటు పెట్టి కార్మికులకు మనశ్శాంతి లేకుండా చేశారని తెలిపారు. కాగా అర్హత కలిగిన వారికి కారుణ్య నియామకాల్లో ఉద్యోగ అవకాశాలు రాకపోగా లంచం ఇచ్చిన వారికి ఉద్యోగం రావడం చాలా బాధాకరమని తెలిపారు. సింగరేణి కార్మికులు సమిష్టిగా ఉండి సిఐటియుకు మద్దతు తెలిపితే మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు అన్ని సంక్షేమ ఫలాలు కార్మికులకు అందేలా సమిష్టి కృషితో సాధిస్తామని అన్నారు. మొత్తం సింగరేణి భ్రష్టు పట్టేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పుట్టబడినాయి. రాబోయే కాలంలో కంపెనీని కాపాడుకోవాలంటే సిఐటియు లాంటి సంఘాన్ని గెలిపిస్తేనే అన్ని కార్మిక సంఘాన్ని కలుపుకొని పోరాటాలు చేసి సంస్థ రక్షణ కోసం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు నికరంగా పోరాట సంఘం, నిజాయితీగా పట్టుదలతో పోరాట సంఘంగా సిఐటియుని గెలిపించాలని చెప్పేసి సిఐటియు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈ కార్మిక సంఘం ఎన్నికలలో గెలిస్తే సొంత ఇంటి పథకాన్ని అమలు చేసి తీస్తాం, వైద్య సౌకర్యాన్ని మెరుగుపరుస్తాం, హాస్పిటల్స్ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తాం, విద్యలో సిబిఎస్ఈ సిలబస్ని తీసుకొచ్చి కార్మికులకు కొత్తగా వచ్చే పిల్లలందరికీ వాళ్ళ పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్ అమలు చేయించడానికి ప్రయత్నం చేస్తాం. సింగరేణి అవినీతి మయమైపోయింది. కారుణ్యం కావచ్చు, లైట్ జాబ్ కోసం ఒక రేటు, ప్రమోషన్ ఇప్పిస్తే ఒక రేటు, పై క్వార్టర్ నుంచి కిందికి రావాలంటే ఒక రేటు, క్వార్టర్ కావాలన్నా ఒక రేటు, ప్రతి దానికి ఒక రేటు పెట్టి అమ్ముతా ఉన్నారు. ఇంత దుర్మార్గం అంటే యూనియన్లు గెలిచి కార్మికులను గెలుపుని ఆ పణంగా పెట్టి డబ్బులు సంపాదించుకోవడం కోసమా? అందుకని ఈసారి ఈ ఎన్నికల్లో ప్రక్షాళన చేయాలి, మార్పు కోరాలి. కార్మికులు దేశమంతా మార్పు వస్తూ ఉంది. మొత్తం సింగరేణిలో కూడా నిజాయితీ కలిగిన సంఘం సిఐటియుగా మేము ముందుకు వస్తూ ఉన్నాం. కోడి నెల అగ్రిమెంట్ ఇక్కడ అమలు కావాలంటే సిఐటియు గెలవాలి. అది ప్రమోషన్ల విషయంలో కావచ్చు, ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కావచ్చు, ప్రమోషన్లతో అగ్రిమెంట్ విషయంలో కావచ్చు, క్యాడర్ స్కీములు అనేకం మంచి మంచి క్యాడర్ స్కీములు ఉన్నాయి. సింగరేణిలో అమలు కావాలన్నా కావచ్చు. సింగరేణి కాలు సెపరేషన్ సిఐటియుని తప్పకుండా ఈసారి ఆదరించి విజయం సాధిస్తే తప్పకుండా మేము ఇచ్చినటువంటి 12 వాగ్దానాలు తప్పకుండా అమలు చేసి తీర్థం. కాబట్టి సింగరేణి కాలు సెపరేషన్ ఉదయించే సూర్యుని గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాము. ఈ కార్యక్రమంలో ముత్యంరావు, ప్రదీప్ కుమార్, సంతోష్, అజయ్ కుమార్, కుమరయ్య, వెంకటేశ్వర్లు, కుమార్, గోపాల్, ప్రభాకర్, ఎండి పాషా, రాజేష్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.